ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకి చాలా విలువ ఉండేది. ఈవెన్ డబ్బింగ్ సినిమాలు, ఈవెన్ తమిళ్ సినిమా వచ్చినా, మలయాళం సినిమా వచ్చినా, హిందీ సినిమా వచ్చినా సరే ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు ప్రేక్షకులు వాటిని బాగా ఆదరించేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఏ మణిరత్నం సినిమా గాని, లేకపోతే శంకర్ సినిమాలు గాని తెలుగులోకి డబ్ అవుతున్నప్పుడు అది 'రోజా' గావచ్చు, 'జెంటిల్‌మెన్' గావచ్చు, 'ముంబై' గావచ్చు, ఈ సినిమాలన్నిటికి కూడా మన తెలుగు వాళ్ళ చేతే వాళ్ళు పాటలు రాయించేవాళ్ళు, మాటలు రాయించేవాళ్ళు. ఈవెన్ ఆ సినిమా డబ్ అయ్యి వచ్చినప్పటికి కూడా ఒక మంచి తెలుగు టైటిల్‌తో వచ్చాయి. సో, ఇది మన తెలుగు సినిమా అని ఫీల్ అయ్యేలాగా ఒక డబ్బుడ్ సినిమా ఉండేది. సో, దానివల్ల ఇక్కడ కూడా వాటికి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్‌గా ఉండేది. కానీ రాను రాను ఈ మధ్య ఏవైతే ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ల నుంచి ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా క్రమం మొదలైందో అప్పటి నుంచి చూస్తే ఏ సినిమా అయినా సరే, ముఖ్యంగా తమిళ సినిమాలు డబ్బింగ్ విషయంలో కావచ్చు, మలయాళ సినిమాల డబ్బింగ్ సినిమాల విషయంలో కావచ్చు, ఈ శ్రద్ధ ఎక్కడా కనిపించట్లేదు. ఇది డైరెక్ట్‌గా వసూళ్ల మీద అయితే ఆ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఎందుకంటే తాజాగా వచ్చిన ధనుష్ 'కరా' సినిమా కావచ్చు, అంతకుముందు రజనీకాంత్ 'వేటయాన్' సినిమా, 'రాయన్' సినిమా ధనుష్‌ది, టొవినో థామ్సన్ 'పల్లి చట్టంబి' సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా పేర్లు ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడం వల్లే మంచి కంటెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. తమకు పరిచయం కాని పేరు, తమకు అర్థం కాని పేరు ఉన్నటువంటి సినిమాని చూడాలని ఏ ప్రేక్షకుడు అనుకోడు. సో, ఎందుకు ఈ క్రమంలో ఇలా మారింది? ఎందుకు సినిమా పేర్ల విషయంలో ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలను తీసుకొస్తున్నప్పుడు వేరే సినిమా మార్కెట్‌లో కంటే ఒక తమిళ సినిమాని తెలుగు సినిమా థియేటర్‌లో రిలీజ్ చేసినప్పుడు తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేటటువంటి టైటిల్ కానీ, అట్‌లీస్ట్ దాని లోగో డిజైన్స్‌లో గాని, వీటిలో గాని ఎందుకు ఈ మినిమమ్ జాగ్రత్త లోపిస్తుంది అంటే కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తాయి. ఫస్ట్‌ది పాన్ ఇండియా రీచ్. సినిమాకి ఒకటే టైటిల్ పెట్టి మొత్తం అన్ని మార్కెట్స్‌లో రిలీజ్ చేస్తే ఎస్‌సిఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఆ ఒక పేరునే పెట్టుకోవచ్చు. ఆ ఒక పేరు చాలా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలాగే హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా ఒక పేరే ఉంటుంది. అదే 4, 5 పేర్లు పెడితే కొంత ఆ రీచ్ అనేది తగ్గుతుంది వర్చువల్‌గా అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇంకొకటి, ఒక తెలుగు సినిమా మీద మళ్ళీ ఒక సినిమాని డబ్ చేసి వర్క్ చేయాలంటే అది కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే దాని డిజైన్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, అలాగే సినిమాలో మళ్ళీ మన తెలుగు వాళ్ళని దాంట్లో కనుక ఇన్వాల్వ్ చేసి, అంటే మళ్ళీ వీళ్ళ చేత తెలుగు పాటలు ఇవన్నీ చేయిస్తే మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది కాబట్టి అదంతా ఎందుకు, డైరెక్ట్‌గా దాన్ని డబ్ వెర్షన్ లాగా యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్‌లేట్ చేస్తే కొంత ఖర్చు తగ్గుతుందన్న దృక్కోణం కావచ్చు. ఏదేమైనప్పటికీ పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత సినిమా మంచి టాక్ వస్తే ఎట్లాగొట్లా ఓటీటీలో ఎలాగో ఆడుతుంది, ఎలాగో థియేటర్‌లో ఆడుతుంది, మళ్ళీ దీనికోసం సెపరేట్‌గా డబ్ ఎందుకు చెయ్యాలి? ఆ రెస్పెక్టివ్ ఆడియన్స్ కోసం, తెలుగు ఆడియన్స్ కోసమో లేకపోతే వేరే స్టేట్స్ ఆడియన్స్ కోసం ఎందుకు డబ్ చేయాలనేటువంటి ఒక ఒపీనియన్ అయితే పాన్ ఇండియా అనేటువంటి ఫెనామినన్ వచ్చాక పెరిగిపోతూ ఉంది. సో, అందువల్లే మన తెలుగు పరిశ్రమలో ఎప్పుడైతే తమిళ సినిమాలు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్‌ని, కమల్ హాసన్‌ని, అర్జున్ ఇటువంటి స్టార్స్ అందరినీ కూడా ఆదరించినటువంటి తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ధనుష్‌ని గాని, ధనుష్ 'కరా' సినిమా కావచ్చు, మలయాళంది 'వాలి 2' సినిమా కావచ్చు, 'పల్లి చట్టంబి' టొవినో థామ్సన్‌ది కావచ్చు, ఈ సినిమాలన్నిటిని కూడా ఈవెన్ రజనీకాంత్ 'వేటయాన్' సినిమాతో సహా రిజెక్ట్ చేశారనే చెప్పాలి. ఈ సినిమాలో కంటెంట్ అటు ఇటుగా బాగానే ఉన్నప్పటికీ, కంటెంట్ పరంగా కనెక్ట్ అయినప్పటికీ ఈ పేర్ల విషయంలో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. మోరోవర్ సోషల్ మీడియాలో ఒక తెలుగు పేరుతో మాత్రమే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ చాలా మంది ఉంటారు, కామన్ ఆడియన్స్. వాళ్ళ విషయంలో కూడా ఈ పేరు అనేది చాలా డ్రాబ్యాక్ అవుతుంది. సో, ఏదేమైనప్పటికీ మంచి కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. ఈ మిస్టేక్స్‌ని ఈ ఇతర భాషా చిత్రాలు ఎవరైతే తీస్తున్నారో తమిళ, మలయాళం లాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కొంత మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. మరి దానిపై దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఈ డబ్బింగ్ సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో తెలియజేయండి.